మీడియాతో ఇంత ఓపెన్గా మాట్లాడాలా అని ఎప్పుడు నాకు అనిపించలేదు. కానీ ఈరోజు నేను చాలా హెవీ హార్ట్తో, చాలా నిజంగా సాడ్ నాకు అనిపిస్తుంది. ఇవాళ నేను కేశవరావు గారు మా ఫాదర్ అట్ దిస్ ఏజ్ ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది ఎందుకు అని, అండ్ నాకు చాలా సాడ్ అనిపిస్తుంది. ఈ ఏజ్లో పార్టీ చేంజ్ చేయడం కాదు, ఈ టైం ఎప్పుడైతే మనము బీఆర్ఎస్ బ్యాడ్ టైంలో పోతుందో ఆ టైంకి ఒక సీనియర్ లీడర్, మన కేసీఆర్ లీడర్ గారు పక్కన ఉండి ఆయనకు సపోర్ట్ చేయాలి. కానీ ఈరోజు పార్టీని వీడిపోవడము నాకు మాత్రం చాలా రాంగ్ అనిపిస్తుంది. నాకు తెలుసు ఆయన ఏ పార్టీ పోస్ట్ కోసమో దేనికోసమో పోట్లే. అట్ ఈ ఏజ్ పార్టీ పోస్ట్ ఏముంది, ఇనఫ్ పోస్ట్ ఆయన లైఫ్లో చాలా పోస్ట్ చూశారు. ఇది ఒక పోస్ట్ కాదు, అన్ని పోస్ట్ చూశారు. బట్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ హీ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ వేర్ ద పార్టీ నీడ్స్ హిమ్. హీ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ కేసీఆర్ గారికి ఒక రైట్ అడ్వైజర్ లాగా ఉండి మంచిగా సపోర్ట్ చేసి మనను ఒక మళ్ళీ పీపుల్లో ఒక కాన్ఫిడెన్స్ తెచ్చి మన పార్టీలో ఒక పొజిషన్ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అని చేస్తే చాలా బాగుంటుంది అని నా కోరిక ఇప్పటికీ అదే ఉంది. ఏమంటే నేను అనుకుంటా ఏం కాదు, ఇది సేమ్ రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే మన ఫస్ట్ డే పొన్నా లక్ష్మయ్య గారు మన బీఆర్ఎస్ జాయిన్ అయ్యారు, 70 years ఓల్డ్. ఆ రోజు ఎంతో బ్యాడ్ మాట్లాడారు, ఈ మనిషి ఏంటి, ఈ ఏజ్కి ఏంటి అని కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూస్ చేశారు. ఈ ఏజ్కి ఒక మంచి రాగలుగుతారా, ఇట్లా రావచ్చా అని. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ కేశవరావు గారు ఎందుకు జ్ఞాపకం వచ్చారు, 85 years ఓల్డ్ మనిషి. ఆ రోజు పొన్నా లక్ష్మయ్య గారిని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. అంటే ఆ వర్డ్స్ మనం యూజ్ కూడా చేయలేం, బికాజ్ మా ఫాదర్ పైన నేను యూజ్ చేయలేదు. అట్లా వర్డ్ చేస్తే రేవంత్ రెడ్డి వాళ్ళ కేశవరావు గారిని ప్లీజ్ రండి అని చెప్పారు. అది కూడా నాకు చాలా రాంగ్ అనిపిస్తుంది. నేను ఈ రోజు కూడా నేను అంటాను కేశవరావు గారిని, ఇప్పుడు కూడా మీరు చేసేది ఐ థింక్ మీరు ఏ మాట్లాడి ఉంటే కొంచెం మాత్రం మీరు ప్లీజ్ గివ్ అ సెకండ్ థాట్ అండ్ ప్లీజ్ కమ్ బ్యాక్ టు పార్టీ, బికాజ్ పార్టీ నీడ్స్ యూ అండ్ యూ నీడ్ ద పార్టీ. అండ్ బికాజ్ మీరు ఏ రోజైతే నిజంగా మీరు ఆ రోజు మనం ఒకరోజు టీ కాంగ్రెస్లో ఉండే, టీ కాంగ్రెస్ నుంచి కూడా కొట్లాడు తెలంగాణకి. కానీ ఎప్పుడైతే అక్కడ సోనియా గాంధీ గారు ఇయట్లే అన్నప్పుడు 2013లో లేదు, కేసీఆర్ గారు మూమెంట్ కరెక్ట్ ఉంది, కేసీఆర్ గారు ఫైట్ కరెక్ట్ ఉంది ఆయన లీడర్షిప్లో అని వచ్చి ఒక తెలంగాణ తీసుకున్నాము, తెలంగాణ తెచ్చాము. తెలంగాణ తెచ్చినాక హీ వాజ్ అగైన్ బీయింగ్ అ బ్రీడ్, ఎంపీ అవ్వారు, అన్నీ అవ్వారు, అండ్ ఒక మంచి డెవలప్మెంట్లో పోతుండే. అంతేనాక ఎనీ పార్టీ ఒక పాయింట్ అనుకోండి 5 years 10 years తర్వాత చూస్తుంది, ఒక లో వస్తుంది. కానీ ఆ లో వచ్చినంత మాత్రాన మనము ఒక పార్టీని డిజైన్ చేసేసి వెళ్ళిపోకూడదు. అకార్డింగ్ టు వాట్ ఐ ఫీల్, నాకైతే ఆయన ఏదో పార్టీకో పోస్ట్కో కొంచెం పోయి ఉండరు, కానీ ఆయన థాట్ ఏంటో కానీ నేనైతే అనిపించేది మాత్రం ఇది మాత్రం ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం ఈ షుడ్ హ్యావ్ డన్ దట్. అది మాది. ఇంకా మేయర్ గారికి వస్తారా, మేయర్ గారు ఆమె పాలిటిక్స్లోకి వచ్చేది మన బీఆర్ఎస్ పార్టీ త్రూనే వచ్చేది పాలిటిక్స్. ఆమె పాలిటిక్స్లో ముందు లేకుండే షీ వాజ్ ఆ పార్టీలోకి తీసుకొచ్చారు, పాలిటిక్స్లోకి వచ్చేదే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేది. 2016 నుంచి ఎలక్షన్ అయ్యారు కార్పొరేటర్ లాగా, 2021లో అయ్యారు. దాని తర్వాత మన పార్టీ నుంచి మేయర్ అయ్యారు. ఈ మేయర్ ఏం డైరెక్ట్ పోస్ట్ కాదు, మేయర్ కూడా మన పార్టీ కార్పొరేటర్ గెలిచాక మన లీడర్ గారు సెలెక్ట్ చేసి ఈమెను మేయర్ చేశారు. సో మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక అదుని మన కొంచెం పార్టీ మనకి ఇంత చేసినందుకు మనం పార్టీ కోసం ఉండాలని నేను కూడా వాళ్ళంటే ఐఎమ్ వెరీ వెల్కమ్, వాళ్ళు పోతే నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ మేయర్ గారు పోతే. బట్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము పార్టీ ఇచ్చిన పోస్ట్ కదా ఇది, సరే నేను పార్టీకి వాపదిచ్చి నేను పార్టీ పోస్ట్కి రిజైన్ చేస్తున్నాను అని రిజైన్ చేసి పోవాలా. ఇవాళ కూడా సెల్ఫ్ ఏదో దానికి ఉంటేదో అది రూల్ ఉంది కదా, 4 years మటుకు ఇది పెట్టకూడదు కానీ రూల్ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది, ఇది పార్టీ ఇచ్చిన పోస్ట్, మన కాన్స్టిట్యూషన్ రూల్ కదా 4 years మటుకు తర్వాత ఎవరైనా తీయలేరు కదా అని, అది రాంగ్. యూ హ్యావ్ టు హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. రిజైన్ చేసి వెళ్ళండి, అబ్సల్యూట్లీ వెల్కమ్. యు ఆర్ ఓల్డ్ ఇనఫ్, యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్, సో మంచిగా ఉన్నారు మీరు డిసిషన్ తీసుకోండి, నేను తప్పు పట్టను. కానీ మన పార్టీ మీకు చేసిన దాన్ని రెస్పెక్ట్ చేసి అదే పార్టీ పోస్ట్ వాపస్ ఇచ్చేసి మీరు ఎక్కడికైనా ఏ పార్టీకైనా వెళ్ళండి, ఏమైనా చేయండి. దట్ ఈస్ వాట్ నేను కూడా అనుకుంటాను. ఇవాళ రోజు కూడా ఆమె చేద్దాం. నాగేందర్ గారు ఈ ఫస్ట్ టైం కాదు, నేను రేపు ఇవాళ వచ్చినాక రేపు ఇక్కడ ఎంపీ ఓడిపోతారు, ఎంపీ ఓడిపోయినాక నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేకి నుంచి ఉంటా అంటారు.